హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు చిక్కుడుకాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను. చిక్కుడుకాయలు కుక్కర్లో వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. దీనికి కావాల్సిన 2 టమాటా, ఒక పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ, కొత్తిమీర, పోపు దినుసులు. పండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత టమాటా కట్ చేసుకునే అయితే టమాటా పచ్చిమిర్చి అయితే వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ వేగుతున్నప్పుడు దానికి కావాల్సిన మసాలాలు రెడీ చేసుకుందాం. కావాల్సినవి ఎండు కొబ్బరి, ధనియాలు, నువ్వులు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మొత్తం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ టమాటా వేగుతున్నప్పుడు పసుపు ఉప్పు వేసుకోవాలి. ఒకసారి కలిదిప్పుకొని వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాలు అయితే దీనిలో వేసుకోవాలి. ఈ మసాలాల వల్ల చిక్కుడుకాయ అయితే బాగా గ్రేవీగా వస్తుంది కర్రీ. మొత్తం వేసుకొని కలిపుకొని ఒక సెకండ్ ఆ నూనెలోనే మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసి కొంచెం మళ్ళీ ఒక సెకండ్ మగ్గించి తర్వాత అయితే వాటర్ వేసుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ వేగిన తర్వాత కొంచెం కారము, వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని చిక్కుడుకాయలు ఉడకబెట్టుకోవడం వల్ల కొంచెం మెత్తగా ఉంటాయి. ఈ అంత గ్రేవీ మొత్తం వేగిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఎక్కువసార్లు కలదెప్పకుండా ఉండాలి. ఒక విజిల్ వరకే ఉడికించుకోవాలి. ఉడికించుకొని సన్న చిక్కుళ్ళు ఇట్లా నేను ఉడికించినాకైతే కట్ చేసుకున్నాను. ఉడికించక ముందు కట్ చేసుకుంటే దానికి పీసులు అయితే ఉంటాయి, కొంచెం గట్టిగా కూడా ఉంటాయి. అందుకని నేను ఉడికించుకొని కట్ చేసుకున్నా. మొత్తం వేసేసుకొని కొంచెం మగ్గనిచ్చి వాటర్ అయితే పోసుకోవాలి. ఒక 5 నిమిషాలు అట్లా ఉడికించేసేసి నూనె పైకి వచ్చిందాక ఉడికించి కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కానీ ఏదైనా చపాతీలోకి కానీ వాటిలోకైనా ఏట్లోకైనా చాలా బాగుంటుంది. నేను రైస్లోకి అయితే చేశాను. మగ్గింది చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.